వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి డీసీ మూవీ అయితే చూసేసాను. డైరెక్టర్ బై అరుణ్ మితేశ్వరన్ అండ్ యాక్టర్ బై లోకేష్ కనకరాజు గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ చాలా రోజుల తర్వాత అండ్ విక్రమ్ అనుకుంటా అండ్ ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ మూవీ మళ్ళీ ఇందులో చూసాను అన్నట్టు నాకు అనిపించింది. ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అండ్ దాస్ అండ్ చంద్రన్ అండ్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే ఒక క్యారెక్టర్ మీరు థియేటర్లో చూస్తారు. వీళ్ళిద్దరి మధ్యన వచ్చే ఒక క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్గా అక్కడికి వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా పెట్టుకొని థియేటర్ మనకి అందించారు డైరెక్టర్ గారు. అండ్ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ సినిమా స్టార్ట్ అవ్వడం ఒక 20 minutes ఆర్ 30 minutes మనకు స్లో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలోకి వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. అండ్ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ ఆ తమిళ్ లాంగ్వేజెస్ కానీ అండ్ మనకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఏట్రా సినిమా కొద్ది స్లో ఫేస్లో వెళ్తుందని. అండ్ ఎప్పుడైతే ఆ చంద్రన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తారో టూ గుడ్ అనిపించింది నాకు. ఇంటర్వ్యూ సీక్వెన్స్ అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ యాక్షన్ లవర్స్కి అయితే ఈ మూవీ పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి సినిమా అంతా చక్కగా పరిగెట్టేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ టూ గుడ్ అనిపిస్తుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక 2 గంటల 20 నిమిషాలు మనకి ఎంగేజింగ్గా తీసుకెళ్ళి అండ్ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అండ్ మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ వాళ్ళు ఎలా రాసుకున్నారో స్క్రీన్ మీద అలా మనకి ఇచ్చేశారు. అండ్ టూ గుడ్ అనిపించింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉందంటే మన అనిరుద్ధ్ బీజం మామూలు కాదు భయ్య. ఈ మూవీ మాత్రం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఇందులో వచ్చిన మ్యూజిక్ సినిమా మనకి స్టార్ట్ అయిన టైటిల్ నుంచే స్టార్ట్ చేస్తారు మన అనిరుద్ధ్ గారు ఆ జాబ్. ఆ ఇంటర్వెల్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఈ బీజియం ఉంటుంది చూడండి, మనకి అలా గూస్ బంప్ స్టఫ్ అయితే తెస్తుంది. అండ్ ఇంటర్వెల్ నుంచి అండ్ మన అనిరుద్ధ్ గారు మాత్రం మార్క్ అయితే చాలా బాగా కనబడుతుంది. మంచి థియేటర్కి వెళ్ళండి, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇంకా బాగా చేస్తారు. అండ్ మెయిన్ దాస్ అండ్ చంద్రన్ అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ చేసిన ఎలా ఉంటుందంటే వాళ్ళతో పాటు మనం కూడా ఈ మూవీలో ట్రావెల్ అయిపోతాం అనమాట. అండ్ మెయిన్ అక్కడికి వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్స్ కానీ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ అక్కడికి వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ వాళ్ళతో పాటు మనం కూడా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్కి. అంత బాగా రాసుకున్నారు. అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ నీట్గా ఎంగేజ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అండ్ ఈ మూవీలో మాత్రం స్టోరీ ఎవ్వరు పట్టించుకోకండి. ఇందులో మాత్రం యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అందరికి అర్థమైపోయి ఉంటుంది అండ్ బేసిక్లీ స్టోరీ లైన్ పెద్దగా ఏం ఉండదు అనేసి. సినిమాలో అయితే స్టోరీ లైన్ అయితే అంత పెద్దగా ఏం ఉండదు. బట్ వీళ్ళు తీసుకెళ్ళి స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా ఎంగేజింగ్ అయితే చేస్తుంది. ఈ సినిమాకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాము. అండ్ మంచి మూవీ చూసాను అన్నట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ సినిమా చూసాను అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో ఏదైనా మూవీకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకోండి.